శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? నేను సనాతన ధర్మమే కాదు, నేను సోఫా రాజకీయం గురించి కూడా మాట్లాడాను. ఒక పుష్ప సినిమా, ఒక సుకుమార్, ఒక అల్లు అర్జున్, ఇన్ని రాష్ట్రాల్లో ఇవాళ కూడా వాళ్ళు ఏమనాలి, అసెంబ్లీలో కూడా ప్రస్తావనకు వస్తున్నారు. ఏ ముహూర్తాన సుకుమార్ ఆ సినిమా తీశారో కానీ ఒకళ్ళు తగ్గేదేలే అంటారు, ఒకళ్ళు రప్పరప్ప రాజకీయాలు అంటారు, నిన్ననేమో సోఫా రాజకీయం అన్నారు. అది కూడా మాట్లాడుకోవాలి మనం. ముందు సనాతన ధర్మం గురించి తీసుకుంటే, అంటే ఉదయనిధి కావాలని ఈ విషయాన్ని రేకెత్తించాడు మళ్ళా. అంటే ఎందుకు మాట్లాడాడంటే, ఇవాళ విజయ్ అనే వ్యక్తి రెండు మతాలకి వారధతను, ఒక మతం కాదు, క్రిస్టియను హిందువు కూడా అతను రెండు సమానంగానే చూస్తాడు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నాడు కదా, విజయ్ని బొట్టు పెట్టుకోకుండా చేయమని చూద్దాం అసెంబ్లీలో. వాడు విజయ్ బొట్టు పెట్టుకుని వస్తున్నాడుగా, అది చుక్క బొట్టైనా లేదు దిష్టి బొట్టైనా మరో బొట్టైనా ఒక బొట్టు పెట్టుకునేగా వస్తున్నాడు. అది మాన్పించమని చూద్దాం దమ్ముంటే. ఏ సనాతన ధర్మాన్ని నువ్వు వద్దంటున్నావు? సనాతన ధర్మాన్ని నాశనం చేయమంటే స్టాలిన్ అనే వ్యక్తి ఇవాళ ఓడిపోయి ఇంట్లో ఉన్నాడు. నువ్వు మళ్ళా సనాతన ధర్మాన్ని కెలుకుతున్నావు. ట్రోల్స్ చూసుకో, తమిళనాడులో పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. నువ్వు రోడ్డు మీదకి రా బిడ్డ అంటున్నారు, ఈ సంగతి తెలుస్తామని. ఆయన చెప్పులతో ఆయన ఫోటోలు తొక్కారు కదా. అవును. అంటే ఏంటి, నెగిటివ్గా నువ్వు ప్రచారంలో ఉండాలనుకుంటున్నావా, లేదు పార్టీని పూర్తిగా సమాధి చేయాలనుకుంటున్నావా? నెక్స్ట్ ఇంకా రాడు ఎలాగా. నేను ఇవాళ చెప్తున్నానండి, విజయ్ని గురించి మనం తక్కువ అంచనా వేసాం, కానీ కనీసం ఇంకో 2 టర్మ్స్ విజయ్ వస్తాడు, రావాలి. ఏం చేస్తాడు చేయడు పక్కన పెట్టండి. ఓకే. ఎందుకంటే ఒక డిఎంకే, ఒక ఏడిఎంకేతో విసిగిపోయిన తమిళ ప్రజలు ఇవాళ కొత్తదనం కోరుకున్నారు. అది విజయ్ నిలబెట్టుకోవాలి. మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తారా, అధునాతన ధర్మాన్ని పాటిస్తారా, మీరు ఇంకొకటి పాటిస్తారా, అవసరం లేదు ప్రజలకి. మీరేం చేస్తారు? ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమిళనాడులో అభివృద్ధి ఆగదు, కొద్ది గొప్ప అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏ రాష్ట్రంలో ఏ చీఫ్ మినిస్టర్ చేయడు. మళ్ళీ బెంగాల్లో అలా జరిగింది, అవునా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన రప్పరప్ప రాజకీయాలు ఒకవేళ ఉదయనిధి స్టాలిన్ చేయాలనుకుంటే ఆల్రెడీ వైసీపీ అనేది సమాధి అవుతోంది, నెక్స్ట్ డిఎంకే సమాధి అవుతుంది. ఇక్కడ వైసీపీ ఒక టర్మే చేసింది, మీది 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న చరిత్ర డిఎంకేది. సో ద్రావిడ సిద్ధాంతాలు మంచిది కాదు అని ఎవడు చెప్పట్లా, కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం మంచిగా లేవు, అది ఆలోచించుకోండి అని చెప్తున్నాం. ఇకపోతే సోఫా రాజకీయాలు అంటే, ఒక సోఫా ఈయన వెళ్ళేసరికి వెళ్ళింది కాబట్టి హార్స్ ట్రేడింగ్ చేస్తున్నావు నువ్వు అని అన్నారు. ఇప్పుడు మీరు అవినీతి గురించి మాట్లాడటానికి ఏం లేదు కదా, ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చాడు, ఆయనకి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ వేరేజ్ ఉదయనిధికి తాత, తండ్రి, అత్త, పెదనాన్న కూడానేమో, తర్వాత మామ కూడా అందరూ రాజకీయాల్లో ఉన్నారు. అందుకని నువ్వు రాజకీయాలు, నేను నీకు సీనియర్ని రాజకీయాల్లో అంటే ఉండొచ్చు. సీనియర్ అయినంత మాత్రాన బుద్ధి లేదని అర్థం చేసుకున్నారు కదా ప్రజలు. ఇప్పుడు సీనియర్ అయితే ఎలా ఉండాలి నువ్వు అసెంబ్లీలో? నువ్వేం చేయాలి, అమ్మా విజయ్ ఇగో ఇలా ఉంటుంది రాజకీయం, నువ్వు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయి, ఇగో ఈ మంచి పనులు చెయ్యి అని చెప్పాలి తప్ప, నువ్వు మానవాళి మధ్య ఏంటి సమానత్వాన్ని దూరం చేసే సనాతన ధర్మాన్ని నాశనం చేయని చెప్పకూడదు. దానివల్లే నువ్వు నాశనం అయ్యావు ఆ మాట చెప్పటం వల్ల. అందుకని నువ్వు అంత సీనియర్ అయ్యి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండవు. ఇప్పుడు సీనియర్ అయినంత మాత్రాన జ్ఞానం ఉండాలని లేదు, బుద్ధి ఉండాలని లేదు. బుద్ధి జ్ఞానాలు లేకపోతేనే ఇలా మాట్లాడతారు. కాబట్టి సోఫా రాజకీయం గురించి మాట్లాడి నవ్వు తెప్పించావు, బాగానే ఉంది. కానీ ఆయన సోఫా రాజకీయాలు చేయాలని వెళ్ళలేదు, అనుకోకుండా సోఫాలు వచ్చాయి. నీకు ఒక అవకాశం దొరికింది మాట్లాడటానికి. వీటి మీద కాదు డిఎంకే దృష్టి పెట్టాల్సింది. డిఎంకే ఆయన ఎక్కడ ఎటు అడుగులేస్తున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టారు.
అలా కాకుండా మీరు 6 నెలలు సమయం ఇస్తామన్నారు కదా, ఉమ్, 6 నెలల వరకు మీరు అబ్జర్వ్ చేయండి. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఆత్రగాడికి బుద్ధిమట్టం అని ఇలాగే ఉంటుంది. అందుకని విజయ్ ఏం చేస్తాడు, 6 నెలల తర్వాత మీరు మాట్లాడడం మొదలు పెడితే ప్రజలు కూడా ఆసక్తిగా వింటారు. లేదంటే మీకు శక్తి లేకుండా చేస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.